అందరికీ చెప్పి నేను రఘుమతి సిగిరిమిల్లి మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటరగూడ మండలం పల్లంకూరు గ్రామ పంచాయతీలో పంచాయతీ సిబ్బందికి, అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి, ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్తున్నాను నేను. పల్లంకూరులో డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా కూడా టోటల్ బ్లాక్ అయిపోయింది. లైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. కారణం ఏంటంటే ఇటు బాపు స్టోర్ దగ్గర నుంచి బస్ స్టాండ్ అలాగా కందుకప్పకి పల్లంకూరుకి మధ్యలో ఉన్నటువంటి మురుక్కాల, ఈ మురుక్కాల వరకు కూడా డ్రైనేజ్ పైన బల్లాలు మొత్తం మూసేసి టోటల్ బ్లాక్ చేసేసారు. మీరు మర్యాదగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ డ్రైనేజ్ పైన మొత్తం బల్లాలన్నీ, కాంక్రీట్ బల్లాలన్నీ మీరు తీతారా, లేకపోతే నేను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ ఇమ్మంటారా, ఎన్జిటి కంప్లైంట్ ఇమ్మంటారా? అదే చెప్తున్నాను. నేను ఈసారి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి చేయించడం కాదు, నేను డైరెక్ట్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్జిటి వాడతాను. 3 వాడతాను. ఇక్కడ నుంచి మీకు చెప్పను. పీజీఆర్ఎస్లో ఏ విధంగా అయితే మీకు చెప్పకుండా కంప్లైంట్ ఇస్తున్నాను, అదేవిధంగా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళిపోతాను. దానివల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుంది చూసుకోండి. మర్యాదగా డ్రైనేజ్ పైన బల్లలు మొత్తం తీసేసి డ్రైనేజ్ బ్లాక్లని క్లియర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పల్లంకూరులో డ్రైన్ మొత్తం అంతా కూడా గోదావరి జలాల్లో అనుసంధానమైనటువంటి మురుగుడు కాలువ. మురుగుడు కాలువ అంటే మురికి నీళ్ళకి కాదు, మురుగు కాలువ అంటే మురికి నీళ్ళు వేసుకోవడం కాదండి. డ్రైనేజ్ అంతా దాంట్లో కలపమని కాదు. మురుగుడు కాలువ అంటే వ్యవసాయం చేసినటువంటి ఈ చీలల్లో వ్యవసాయం అయిపోయిన తర్వాత నీరు దించుతారు కదా, ఆ నీరు దించడం కోసం మాత్రమే అది. దానివల్ల ఇంకో ఉపయోగం ఉంది. ఏదైనా వరదలు వచ్చినా, ఎక్కువగా వర్షం కురిసినా నీరు నిలబడకుండా ఆ మురుగుడు కాలువ అంట గోదావరిలోకి వెళ్ళిపోద్ది. 2 ఉపయోగాలు అయ్యి. ఆ కాలువ 2 విధాలుగా ఉపయోగించాలి. కానీ మీరేం చేస్తున్నారు, పల్లంకూరు పంచాయతీ సిబ్బంది మీరేం చేస్తున్నారు, మొత్తం పబ్లిక్ డ్రైన్ మొత్తం దాంట్లో కలిపేస్తున్నారు. మర్యాదగా ఆ డ్రైన్ ఆపండి. డ్రైన్ మురుగుడు కాలంలోకి ఎండ చేయండి, క్లోజ్ చేసేయండి. మురుగుడు కాలంలోకి డ్రైన్ కలిపి ఊరుకోండి. రేపటి నుంచి మీరు సొల్యూషన్ ఏం ఆలోచించుకోండి. పర్యావరణ పరిరక్షణ మంత్రి కొట్టుకుంటారా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొట్టుకుంటారా, మీ ఇష్టం. కంప్లైంట్లు ఇచ్చుకోండి. మర్యాదగా మురుగుడు కాలంలోకి డ్రైనేజ్ ఆపేయండి. రేపు ఎల్లుండి వస్తున్నాను నేను. చాలా ఎక్కువగా ఉంటుంది పొజిషన్. యాక్షన్ చాలా ఎక్కువ తీసుకుంటాను. సరే, సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి వస్తారు, ఇంకా ఇక్కడ జిల్లా నుంచి రారు. గుర్తుపెట్టుకోండి పంచాయతీ సెక్రటరీ గారు. లేకపోతే ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోండి. లేకపోతే ఈ డ్రైన్ మొత్తం అంతా మీ పంచాయతీ దగ్గర ఒక హౌస్ తీసేయండి. మొత్తం ఎదురుంది కదా పంచాయతీ కూడా పెద్ద హౌస్ తీసేయండి. మొత్తం గొయ్యి కింద సిమెంట్తో కట్టించండి హౌసింగ్. దాంట్లోకి వేసుకొని దాంట్లో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని, లేకపోతే దాంట్లోనే డ్రైన్ వాటర్ అంతా కూడా బీసింగ్లు కొట్టి, కెమికల్స్ కొట్టి ఆ డ్రైన్ వాటర్ని శుద్ధి చేయండి. గోదావరి జలాల్లో కావడం చట్టరీత్యా నేరం. లాస్ట్ టైం నేను వారం క్రితం చెప్పాను సెక్రటరీ గారు. మీకు ఏదో ఏలకోలం అనుకుంటున్నారు మీరు. పల్లంకూరు. ఇంకొక విషయం ఏంటంటే, పల్లంకూరు చెరువు ఉంది. ఈ పల్లంకూరు చెరువులో కూడా చాలామంది హోటల్స్, బాత్రూంలో నీరు కూడా మొత్తం కలిసిపోతుంది. సరిగ్గా నేను క్లియర్గా చేయలేదు. ఒకసారి వచ్చి ఆధారాలతో తీసుకుంటాను. పల్లంకూరు చెరువును కూడా మీరు పొల్యూట్ చేయొద్దని పల్లంకూరు చెరువు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా పంచాయతీ సిబ్బందికి నేను చెప్తున్నాను. జై భీమ్. అదేవిధంగా కాట్రేన్ కోన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కాట్రేన్ కోన సిటీలో మొత్తం అంతా కూడా ఈ పబ్లిక్ డ్రైన్ మొత్తం కూడా కాట్రకోన గేటు, పెట్రోల్ బంకు దాటి అక్కడ గోదావరి జలాలకి అనుసంధానమైనటువంటి పాయ ఉంది, గోదావరి పాయ. ఆ గోదావరి పాయలే కలిపేస్తున్నారు. పచ్చిగా అడ్రస్ చెప్పాలంటే లొకేషన్ అన్నా క్యాంటీన్ ఎదురుకుండా, ఆర్ఎన్బి రోడ్డు యువతల డైరెక్ట్గా పబ్లిక్ డ్రైన్ మొత్తం అంతా కూడా గోదావరి జలాలో కలిపేస్తున్నారు. వీళ్ళకి కూడా చెప్పాను మన పంచాయతీ సెక్రటరీ గారికి.
ఆయనకేం అర్థం కావట్లేదు, మనం చెప్పిన భాష ఆయనకి అర్థం కావట్లే. ఇప్పటికైనా సరే దాంట్లో కలపడం ఆపండి. ఆ పక్కనే ఉంది డ్రైనేజీకి సంబంధించిన స్థలం అంతా ఉంది, పబ్లిక్ డ్రైనేజ్కి సంబంధించిన స్థలం. ఈ స్థలం అంతా ఆక్యుపై చేసేసారు, లేకపోతే మీరే అనధికారికంగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కందుకో కాటరకోన పంచాయతీ సిబ్బంది అనాధికారికంగా లేఅవుట్లు చాలా తయారవుతున్నాయి, కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలని పరిస్థితి. ఒక ప్రభుత్వ అధికారులు అయి ఉండి అనధికారికంగా వీళ్ళ పర్మిషన్లు ఇవ్వకుండా లేఅవుట్లు తయారు చేస్తారు, ఇల్లు కట్టేస్తున్నారు. మరి వీళ్ళ పర్మిషన్స్ లేవు. మంచిగా చెప్పాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా కాలువ అవతల లేఅవుట్లు ఉన్నాయి, సెంటు 5 లక్షలు 6 లక్షలు అమ్మబడని పెట్టారు. వాటికి కూడా పర్మిషన్స్ లేవు. పంచాయతీ వాళ్ళు ఆ లేఅవుట్కి పర్మిషన్ ఇవ్వలేదు. పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఆ లేఅవుట్లు వేసి ఇల్లు ఎలా కట్టేసి అమ్మేస్తున్నారు, ఇది ఒక ప్రశ్న. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. పోతే ఈ కాటరకోన కూడా పబ్లిక్ డ్రైన్ మొత్తం అంతా కూడా కాంక్రీట్ బల్లలతో మూసేశారు. అసలు డ్రైన్ అనేది కదలడానికి లేకుండా పోయింది, మొత్తం టోటల్ బ్లాక్సే. ఈ కాటరకోన పంచాయతీ సిబ్బంది కూడా నేను చెప్తున్నాను, మొత్తం డ్రైన్ పైన ఒక్క బల్ల కూడా ఉండకూడదు. మొత్తం బల్లలన్నీ తీసేసి డ్రైన్ అంతా క్లియర్ చేయండి, లేకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు. మీకు కూడా సెంట్రల్ స్టేట్ నుంచి ఎన్జిటి నుంచి మీకు నోటీసులు వస్తాయి, చూసుకోండి. ఆ పక్కనే డ్రైనేజ్ సంబంధించి ఎస్టీపీ ప్లాంట్ కట్టుకున్న చాలా ప్లేస్ ఉంది. కొన్ని రోజులు కూడా అది కూడా ఆక్రమించేదారు, ఎందుకంటే ఈ పంచాయతీ వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి ఆక్రమణకు గురవుతుంది మొత్తం అంతా కాటరకోనలో పబ్లిక్ ప్రాపర్టీ అంతా కూడా. అయితే అన్న క్యాంటీన్ ఎదురుకుండా అదే పబ్లిక్ డ్రైన్లో కలిపేస్తున్నారు. కలపొద్దని చెప్పని కలిపేస్తున్నారు, వినట్లేదు. కాటరకోనలో మార్కెట్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా టోటల్ అంతా కూడా ఈ గోదావరి జిల్లా కలిసిపోతుంది. చట్టరీచ్ అన్నారు. ఖచ్చితంగా దీనిపైన ఎల్లుండి వరకు టైం ఇస్తున్నాను నేను. పల్లంకూరికి ఇది కూడా గురువారం, శుక్రవారం, శనివారం వచ్చి సోమవారం కల్లా రెడీ చేసుకోకపోతే వచ్చి సోమవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దిగుతున్నారు ఈ 2 సబ్జెక్టుల మీద. ప్లస్ ముమ్మడివారం ఒకటి సబ్జెక్ట్ సేమ్ ప్రాబ్లం. ఈ 3 వాటి మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒకరోజు వస్తారు, మీకు అందరికీ నోటీసులు ఇస్తారు. మీరు కంగారు పడకండి. చెప్పాము.